ఏమైనా పెట్టించారే? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది. ఇంకా సీల్ తీయలే? సీలు కాక సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా? దండేసి దండం పెట్టారు కానీ ఎవరు పెడతారు? సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడ నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. కొంచెం లోన్ చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన, సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరమే. వచ్చినోటి కొల్ల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తుంది. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజు పట్టించావే? వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అద్దం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. లతప్ప, నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అని అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చీపురు కట్టి పూజ తులిపించి బండ్ల కడిగి చున్నం కొట్టి చోకు చేయించు. రుచావాడి కన్నా మనకి వస్తుంది. ఊరు పొమ్మటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకులే నాయన. సరే కాని బాబు, గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, ఈయనెవరు? రోసయ్య గారా? మా వంశీలు ఒకసారి దండం పెట్టి. అలానే నాయన. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటో దేనికి? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపంట దిగించినట్టుంటది. సరే కాని బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో ఒకసారి చూడండి. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏందా పోజు? నువ్వేందో కాలు పైకి ఎత్తుతున్నావు. ఎవడో ఒంగోలు పెడుతున్నాడుగా దండం. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఓహో, ఎండింగ్ లో బెండింగ్ అనమాట. చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం లేదు, ఆముదం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? షూటింగ్లకి నంపేవా? అదేవిడి పాప అలా అంటారు. వస్తున్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి, నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తేవి కదే. ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్ప. ఏంది కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం అయ్యింది. అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏమిటి? తప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలేం చెప్పదు, ఉన్నదే చెప్పు. అమ్మాయి మిమ్మల్ని మేజవాడి కచ్చిలో చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండకు సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళల్లో పడుద్ది. ఏది నాయన చూడగానే కళలో పడే కనపట్ల రంగనాకులు చంపంగనామాలు. ఆ నామాలను తెలియక తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా వాడి ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 చలామణి. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రొద్దు మా చింతామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరింతలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. లతప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తే చిల్లర కొట్టోళ్ళు కంగారు పడతారే ఎలా పడుతుంది. పోలీసు వాళ్ళు చూసి పోరంబో కూడా భయపడ్డట. అలా ఎందుకు అనుకోరు? మున్సిపాలిటీ ఆఫీసులో చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అమ్మి, టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు, మీకు ఇంగ్లీషు రాదా? రాకేవ్ నాయన. రొచ్చు వృత్తేసి రేపు బట్టదనానికి ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకి ఎందుకో ఇంగ్లీషు. సింగడకి ఎందుకురా పత్తి పేరమన్నట్టు శెట్టి గారికి ఎందుకో మాతో సరసా. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలా. సునకం శెట్టి గారు అనుకో. అసలు కుక్క మాడేందుకు ఇక్కడ? నేను నిద్ర లేస్తూ మా బాడీ ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురైతే ఎల్లికల పడ్డట్టే ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా చింతామణి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖమో ఎందుకు తప్ప సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే. ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓసని ఇరుపుదా గలబడగదే. అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటిది అనేవి కదా. తమరు మాత్రం ఏం తక్కువ ఆయన మన భారతదేశానికే పొల్లకొట్టు లాంటి వాడు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప, ఇవన్నీ మనకు ఉంటేనే అంటామా లేకపోతే మీ అలవాటు ప్రకారంగా అంటున్నావా? అదేమిటి బాబు అలా అంటారు? పెద్ద మున్నను పెడేరు నా అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము,
బోళం చెడన బేగులు ఎత్తపోయి ఏంది ఇది? భరతనాట్యం నాయనా. మరి ఇదో ఇది భంగిమా. నీ భంగ్యం నువ్వు నాశనం గాను దర్శి బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగిమలు చూడడానికి, అమ్మాయి బామా కళపం చూడడానికి. పిలిపించు అమ్మాయిని. మా కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించు. పొంగు మీద ఉండవాలి నాయన, అనిగితలే నీ సంబడం, తొందరపడబాక. అమ్మి, బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేమే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కర్మ రంగనాయకి ఇంటికి పోవడానికి? రూపమనగా మన్మధుడు, శర్మ మన్మలతో పక్కడొచ్చింది అన్నం. భాగ్యమునగా కుబేలుడు, అది కూడా తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్లో నిలవన్న పంచలు. టీవీకి రారాజమ్మ, కాకపోతే మడుగులో దూరాడు. ఈయన మన కొంపలో దూరాడు. అంతే అంతే అంతే. ఆ నడక చూడవే, అచ్చం అత్తరమ్మే సత్తారు సాహెబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగిల మీద అంగడా సాహిబ్ నడకల్లా. ఆ రంగు చూడమ్మా, ఇస్పేట ఆసు. ఇస్వేట్ ఆసు కదల తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందోనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకే విలాసు. అమ్మి, ఈడేదో లాసు లాస్ అన్నాడు, ఇదాడో క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు, మధ్యగన్నంలో మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే గాని బాబు, ఆ. ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేరానల్ల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్స్కెళ్తే కాలు బట్టా చెయ్యి బట్టా సీ కాదులే కన్నావ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళి అంతే. 7-8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దయిపోయి పెద్దల్లో కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్ళటం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగా ఇమ్మండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తక్కువచ్చునా అని. లతప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి ఆయన, ఆపుకొని సర్దుకొని సరిగ్గా ముద్దలాగా మింగండి. ఏమనాయనా ఇంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుందని మీలా వరద కొడుచుని ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది, ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు, మనకు అదేమన్నా ఉందా? ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్కా కాదు, తీటా కాదు. మరేంది? ఇలా దగ్గర రండి. వద్దులే, ఏ అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు చెప్పు. ఫోన్లోకి ఇల్లు నాకేం తెలియదు నాయన, పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పాడు. ఎట్లా కూడా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే నాయన, ఈ వ్యాపారం ఏది ఏది ఈ వ్యాపారం, ఏది ముండమో వ్యాపారం. ఏని అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. అలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రోకర్ ముండ కొడుకులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే నాయన. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. ఓసని అమ్మ కడుపు మాడది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఈగపోతే 7 కడ్డీలు వెనక నెడతారు. విషయం తెలియదే. నల్ల మంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్తారు కొందేమని అవసరమా? అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులంన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా పన్నే? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటిగా ఇంత సుద్దంపుతా. చాలా సైజు పెంచనా? ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి నాయన, అల్లుడు గారు పేరు చెప్పుకుని నైస్గా ఐస్ క్రీమ్ దాకా అరచేతులు వేసుకొని ఏది జంతువు తిన్నట్టు స్పూన్లు లేవు. అయితే మన ఇంట అన్ని సాసరలేనన్నమాట. దానికేమి గర్వం నాయన, పెద్ద పెద్ద పేషల్లే ఉండయి. వాటిని తీయొద్దులే. సరే, మీ దగ్గర సిగ్గుమాలింది ఉంటే ఇవ్వండి. నేను వచ్చింది ఇప్పుడేగా మీ భాష నాకు వంట పడ్డది. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టపీక. ఏంది నువ్వు చుట్టలు కాలుస్తా? అమ్మాయి ఇంటి బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు, ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నొచ్చుకున్నారే. మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినాయో వచ్చి పురుగులు పడ్డట్టే. మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నాకు సుట్టభ్యాసం కానీ సిగరెట్ ఇస్తా, కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడితే 4 పొట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి బేరం నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. వన్నేగా. అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఆమ్ సారీ లతప్ప, ఇప్పుడు దా పిసికింది నీ సంచా. నా జేబు అనుకున్నాలే. ఏ జేబులో అమ్మా, బాబు గారు జేబులో చేయి పెట్టాడమ్మా, సొప్ప తీసినట్టు చూస్తున్నాడు. ఎంత అడిగింది?
1 రూపీస్. నువ్వు అడిగింది 1, నేను ఇస్తున్న 10. ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ముమ్మరాలు ఇవ్వలేదు, లాభం 2, 3 నెలలు. అమ్మా ఉన్న దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 10 రూపాయల చెక్కు చేతిలో పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా. ఇలా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అడ్డట్ట లేకుస్తుంది. బాబు గారు అయ్యో, 7 తరం తుప్పర్ల పైన పడుతుంది. నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచా చింతామణి, మొగోడు మొగ వెరకుడుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే బోటుపై గిలక. ఈ గిలకల పిలకలతో తీస్తే పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే, బాబు గారు తొందరగా పిలిపించు. సరే కానీ బాబు లతప్ప, ఏ 2 ఫ్యాన్లు బిగించుకోకూడదు. బాగా గుర్తు చేశారు. నాయుడు చాలా మంది ఉన్నారు. ఏ నాయుడికి చెబితే బిగించు మనకి ఫ్యాన్లు. వాళ్ళు అవసరం లేదు బాబు. మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి. మయ్య అవును. బోధనం పాడ. అవును. మయ్య ఆడే వచ్చాడు బాబు. కమిటీ వాళ్ళు సరుకులు తెచ్చారట మీ నాన్నగారి దగ్గర. ఆదివారం రోజు వచ్చాడు. ఆదివారం సెలవు కదా, మయ్య వచ్చి ఉంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని అన్నాడు. మయ్య మడిసి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును నాయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి దోటలేదు, ఉక్కపోతుంటే వచ్చి కూర్చున్నాను అన్నా. అదే గాలి దొరకపోతే ఎవరైనా చేసేది ఏముంటది. ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లతప్ప నువ్వేం భయపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే అన్నాడు బాబు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది? ఈ ఊళ్ళో ఏంది, మయ్యకి దర్శనం చేసుకోరు మొత్తం. మయ్యకి ఉంది పేరు. అవును ఆయన. మయ్యను 3 పార్టీల వాళ్ళు ఎంటపడ్డారు మొన్న. మయ్యను పోటీ చేయమని, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. మయ్య అన్నాడు 3 రోజులు ఆలోచించి 6వ రోజు చెప్పాడు. ఏమని? అబ్బాయి, మనం మాత్రం పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పని ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు. ఊరకొస్తే ఉప్పైనా తిందాం వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంట. ముఖ్యమంత్రి ఈ ముండకి ఎందుకో రాజకీయం. తొందరగా పిలిపించు. అంతా ఉత్తేవారమేనే. సరిగాని బాబు. అమ్మాయిగా? అమ్మాయే. తొందరగా చెప్పావు అమ్మాయికి. అన్ని విషయాలు చెప్పాను బాబు. అమ్మా శెట్టి గారు చాలా మంచివారే, మంచి పనివాడు, మంచి పనివాడు. చేయటం మొదలు పెడితే ఆపే పని ఉండదు, చేయటం మొదలు పెడితే చేసినట్టే ఉండదమ్మా. అలుపు వచ్చిందాక ఏ పనైనా అసలు ఆపడు. అలుపు వచ్చిందాక ఏ పనైనా ఆపడు. కొట్లో సరుకులు కూడా అట్లా జరుగుతా. నేను కొట్లో సరుకులు కూడా అట్టే సరుతాడమ్మా. నా మాట నువ్వు రామ్మా. అయినా శెట్టి గారు ఏమిచ్చినా మళ్ళీ అడిగి తీసుకునే అలవాటు లేదమ్మా. నా మాట విను రామ్మా. రావే, నా మాట వినవే రామ్మా. సరే బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కో, నీకు ఇబ్బంది ఏముంటది? అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నా. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు వ్యవహారం. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని ఉంది. మన కుదరదు. అసలు మన ఖాళీ ఉంటలేదు. మయ్య చేత పెట్టిస్తావు. అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. 14 కేజీల వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేజీ వెళ్ళి అమ్మ కడుపులు మాట 14 కేజీల వడ్రానం పిలిపించు అమ్మాయిని. తొందరగా పిలిపించు. పైన వర్షం వచ్చేటట్టుగా ఉంది. ఆయన వికారం కొంటే నేను మనకు లకారం పలికేది. ఈయన ఏమాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట. కొట్టు దగ్గర సామాన్లు మొత్తం బయట పెట్టి వర్షం తడిచి తొందరగా పెట్టి. అలాగే తొందరగా పిలిపించు. వాంతి వచ్చినా భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా. నా మాట విను. వేసే ముండ గోలి గిలగిలదనుకోవాలి ముండ. అమ్మా, ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. ఎవరు మూట వాళ్ళదే ధనం. సందేహించి ఊరకుండినా ఇంకేం కదా, ఇంకేం సలబడింది. ఏమన్నాము, ఏమి సోకు.
తగిలినంత పని అయిందండి వ్యవహారం. ఆహా మొగ్గంటి నా బుగ్గరం ఉన్నది ఏంటి నడుమి చేస్తున్నా? అది కాదండి, ఎట్లుంటుందని ఊరకట్ట కదిలిచ్చా. ఎలా ఉంటుందని? ఎట్లుంటుందని ఊరకట్ట కదిలిచ్చా. ఎలా ఉంటుందో అని నడుమి చేవేసి కదిలిస్తున్నారా? ఇదేం జబ్బండి? అంటే సరుకులు జరిగేటప్పుడు అట్నే చూసుకుంటాం కదా. అది ఆ సరుకు ఈ సరుకు ఒకటి అనుకున్నావా? ఏంటి సిటీ గారు? అదేందో ఒక రకం ఉందండి. ఒక రకంగా ఎందుకని? ఏమైంది అర్థం కాల. అలవాట్లేని పని కాదు. అలవాట్లేదా? మాకేమవ్వలేదే. మాకేమవ్వదుగా. మీకెందుకు అయితే అయ్యో వాళ్ళకి అయితే మీకు కాశీరాజు పారిపోతున్నారు. అది కాదండి, లోపలేందన్న చప్పుడు. లోపలేందా చప్పుడు? మీ రంగనాయకులే. వామ్మో, దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలక నా నోటికి వచ్చి ఉంటే వాగే నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట. ఎడిబావాలి ఇంతకి? ఏంటా భయం? మాకేమో ఏమైనా ఎడిబావాలో చూసుకుంటున్నాం. కంగారు కాదండి, లోపలేందన్న చప్పుడు. చెప్పులేంటండి? చెప్పులా? చెప్పులు చేతులకి ఎట్టొచ్చాయబ్బా? మీరు భయపడితే వచ్చాయబ్బా. అటన బాగా శవాల మీద నడిచిన మడుచున్నాం. ఏమండి లోపలేందన్న చెప్పు. మా చిత్రాన్ని సామాన్లు ఏవో సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టింది. ఎవరు? మన చిత్ర గిన్నె పగలు కొట్టుకుందా? పగలు కొట్టింది అనాలి. అది నేను ఆడుకుంటా కింద పడేసి ఉంటే పగిలిపోయి ఉంటుంది. మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏందే ఇంతలా తోపు తోసావు? నేను తైలేదు బాగారు. అమ్మ లోపల నుంచి తోస్తుంది. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డా. ఇటు నుంచి నేను తోస్తే అక్క మీద పడతా. అటు నుంచి అక్క తోస్తే మీ మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? మా అమ్మ నేర్పిన ముద్దులాటండి. అదే
ఓయ్. రూపాయి అండి. ఏం జరిగిందని? ఏం జరిగింది? ఏమి లాభం వచ్చిందా? ఏ లాభం రాదండి. అమ్మకి ఎంట్రన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 20 రూపీస్ ఇవ్వు. ఆ? 20 రూపీస్. అమ్మకి 10 నీకు 20. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము? కాఫీ తాగుతాను. కాఫీ తాడని సొమ్ము ఎందుకే? ఏదైనా కాకా బట్టలు చూసుకొని ఖాతా పెట్టుకోపోండి. ఆడపిల్లకి అప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఈ బావా. ఇద్దాం అనుకుంటున్నా. ఈ బావా. ఏ జేబులో పెట్టామబ్బా. ఉండండి. తినండి తినండి ఇవ్వండి. తినండి. నా సొమ్ము ఎంత తింటారు తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. ఇదిగో ఇదిగో. బావా ఒకసారి మక్క పక్కన నిలబడు. అక్క పక్కన నిలబడు. ఉండండి. నిలబడటమేనా? ఆ. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కుదరదా? రెస్టా? ఏ మా ఇంటికి వచ్చిన రెస్ట్ తీసుకుంటానికే వచ్చాడు. అది కాదు, అటు కొంచెం అటు బనుకొని పోతే బాగుంటుందేమోనని. పడుకుంటావా? రెస్ట్ కోసం. ఆహా. ఆ. బావా మంచం ఎత్తి దుప్పటేసి మళ్ళీ పుంజు తెచ్చాను. రారా రారా తన్న తన్న. మంచమంతా గట్టితో సోదరులకు చూసుకుంటూ సొమ్ముకి పోదామురా. ఏమండి ఏమండి ఆ, అమ్మాయి చిన్నదే గాని పొట్లు పెద్ద పొట్లు పట్టించింది మీ అమ్మ. ఇంకా ఏం చూసామండి? ఆ. ఇంకా ముందుంది. ఇంకా ఉండి. అబ్బో. బావా ఆ. నిలబడి ఒకసారి. ఉండండి. ఏ, ఛీ. మక్క పక్క నిలబడితే ఆ. ఒక స్మైల్, ఒక స్టైలు. మా కొట్లో టన్నులు టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు, ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అనకాపల్లి బెల్లం కూడా ఉంది, ముద్దలు ముద్దలు ఉంది. అబ్బో. ఆ. నవమన్మధుడు అతి సుందరుడు నువ్వు వలచిన గనుడు అక్క. ఏది నాది కర్రీముఖం? కర్రీముఖం కాదే, ఎర్రిముఖమా? ఒక అద్దం ఉంటే పట్టబోయి ఎగదిగా చూసుకుందాం. అందం తేలి 10 వ్యవహారం. బావా బావా ఓయ్. నీకు కావాల్సింది ఆ. నా దగ్గర ఉంది బావా. ఆ? నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. అందుకో దొరికానుగా అప్పుడే నీలో పస ఉంది. అందుకో దొరికానుగా అప్పుడే ఉండు. ఎన్ని ఎకరాలు ఉంది? ఏంటిది? అది కాదు, మెమ్మకుంటేనే ఒక పర్ర, అది పనికి వచ్చేది కాదు. మీరేం మాగానే నీళ్లు రావు, ఇదేం మెట్ట పంట పండదు. అది కాదు. ఎన్ని ఎకరాలంటే అది కాదులేండి. అంటే పొలం మన దున్నుతుందా, లాస్ వస్తుందని అసలు పొలం వేయట్లేదుగా, అందుకని అంతా వ్యాపారమే చూసుకుంటున్నాం. మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. ఆ? మా అమ్మ అద్దం మీ అమ్మద్దమా? ఎవరు అద్దం? మా అమ్మది. మీ అమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళదప్పి ఉంటుంది. పోనీ, నా అద్దం పట్టుకురానా? నీ అద్దం సైజు తక్కువ, బొమ్మ పెంచి మనకు కనపడంలే. శెట్టి గారు, నా గదిలో కావలసిన అద్దములు ఉన్నాయి. పోదాం పద. గదిలోకి. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. ఆహా, నేను అరే చెబితే ఏమైంది? ఏం చేస్తావే గదిలోకి వచ్చి?
బావా ఆ. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా ఆ. గదిలో నా అక్క భయం చేస్తున్నారు చూసి నేర్చుకోమంది అది చేసినప్పుడు చూసి అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే, నేను మంచం కింద ఉంటా అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా దడుచుకుతా ముందు లోపల ఏమైనా గోళీలు ఆట ఆడుకుంటారని ఇది ఏంది వ్యవహారం తెలియదు. నేను వస్తానా ఏమండి కొంచెం ఆగండి. రా, పదండి. ఎక్కడికి అమ్మాయిని తీసుకు రావే ఓ పని వైనమై దేవారు. పని పోయినమా? అసలేంటి మీ ఉద్దేశం? అది కాదండి, అమ్మాయి తొందర పడుతుంటే తొందరపడితే గదిలో తీసుకెళ్ళి ఏం చేస్తారు? అవి చేసేది. ఏం చేయరా? అబ్బాయి మనకు అలవాట్లేదుగా. అసలు ఏం చేయరా? అబ్బాయి మనకు ఆ వ్యవహారమే కొంచెం కూడా మనిషిని నమ్మండి. బావా ఆ. ఎందుకు లేదు, మయ్య మొన్న బ్యాట్ కొని దర్శి గ్రౌండ్ లో వదిలాడు. ఒక దెబ్బకే గుత్తిలో గిరిగింది, 6 కొట్టా. బావా అక్కడ పరిస్థితి ఏంటా మయ్య తుమ్మకర్ర పెట్టి చేపిస్తాను అన్నాడుగా. కరెక్టేనా? ఆ. కరెక్ట్, ఏం ఇబ్బందిగా ఉండదు. స్కోర్ పెరుగుతుందా? ఆహా. బోరోరి రాజా వీరాది వీరా. అల్లాలి అల్లా, అల్లా అట్నే ఉంచండి భలే ఉంది. అట్నే ఉంచండి భలే ఉంది. మయ్య అన్నాడు ఏ పనైనా చేస్తుంటే భలే ఉంటుంది అన్నాడు మయ్య. ఏ పనైనా చేస్తూ ఉంటేనే బాగుంటుంది, చేయకపోతే ఏం బాగుంటుందండి? అందగాడా చంద్రుడా ఈ సందెకాడా రాజా ముద్దులా. ఈ సందెకాడా రాజా ముద్దులాడా. పైరు పచ్చన నా మేను వెచ్చన పచ్చన నా చుండన. నా మేను వెచ్చన నా చుండన. ఈ సందెకాడా రాజా ముద్దులాడా. ఆగండి. ఏంటండి? ఆ? అమ్మాయిని వస్తువుల మీద తగిలిద్దేంది? ఏ వస్తువు? ఎక్కడ తగిలావు? ఏంటి? వైరం లేకుండా వస్తువుల మీద తగిలిద్దేంది? సరే కానీ ఆ. అమ్మాయిని అక్కడ దాకా తీసుకెళ్ళి ఏం చేయరు. అవి చేసేది ఏముండదండి. ఎందుకండి? ఇక్కడే చూడండి, మా చిత్రం బాగుందా, ఆ రంగనాయక్ బాగుందా చెప్పండి. ఈ మొన్న ఒకసారి నిలబడి సస్తే కదా. సరిగ్గా నిలబడవే చిత్ర. చిత్ర ఓయ్ ఒక మాట వాక్ చేయి చూద్దాం. ఏమండి ఏమండి? ఈ ముందు ఎక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు జిగ్గి చెవులు మోయించండి. చిచ్చి, ఏమిటి? అది కాదండి, వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏందండి? అదే తెలుగులో చెప్పొచ్చుగా వాక్కు చేయమంటే నడవమని. తెలుగులో చెప్పొచ్చుగా మాకేం తెలుసు మీకు భాష లోపం అని. ఆ. నీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. నడు. ఓ, ఓ, ఓ. ఏంటిది నడక? ఆ, పెసర చేలు నడువులు దిగిన ముసల గొర్రె నడిచి నడుస్తున్న ఆశ్రమం ఉండ. ఇది నడకట్ట అయితే బావా నా నడక బాగలేదా? ఎట బాగుంటది? అది మీరు నాకు చూపించండి నాకు. మా సాగుకు వచ్చింది. అమ్మాయి అది నడకంటే నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడద్దు. దేనికో వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. ఎలా ఉంది నడక? తెల్లారుజామున అసలు దొంగలు పట్టుకుంటానికి అలా ఉంది మీ నడక. నా నడక బాగలేదు. నువ్వు నడు. నువ్వు ఆశ్రమం ఉంటే జైలు పని చేయాలి. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందాలంతా అందమైన బావా, చందమామ లాంటి బావా, అందమైన బావా.
పట్టించాడు ఎవడు కానీ. ఏమండి అమ్మాయి అంతా బాగానే ఉంది కానీ గాస్త్రమే ఏదో కొంచెం పట్టు పట్టిందండి అమ్మాయిని. నైటు లేదా ఉదయం 7 గంటలకు మా కొట్టు దగ్గర పంపించండి. దేనికి? మహేష్ చేత అల్లము బెల్లం కలిపి ఒక కుండ అయిపిస్తా అమ్మాయికి. గాస్త్రం లైన్లోకి వచ్చేస్తా. గాస్త్రం లైన్ ఎప్పుడైనా పాడుకోవచ్చు. బావా ఎవడైనా కదిలించవచ్చు పాడి. నువ్వు మీ నాన్న మధ్యాహ్నం 1 గంటలకు రండి. మా అమ్మ తైలం ఇస్తుంది. తైలం ఇచ్చింది. ఏది ఆనందం ఇచ్చింది తైలం. కరోనా ఇచ్చింది. శ్రీహరి తైలం. శ్రీహరి తైలం ఉంది. సరే కానీ చెప్పవేంటో బావా ఓయ్ బన్నీ బావా బన్నీ 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 సినిమా వాళ్ళ పట్లు పెట్టి అమ్మ సినిమా వాళ్ళు చేసినట్టు ఉంటుంది. అంతా చేసినట్టే ఉంటుంది. ఏమి చేయరు. బావా ముచ్చటగా ఇప్పుడు పాటలు పాడేగా నోట్తోనే పాడావుగా. అదే గాత్రంతోనే పాడావు కదే. నాకు 30 రూపాయలు ఇస్తే నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏం అసలు ఎవరు అసలు ఇచ్చేది? ఏం జరిగిందని అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడి పేరు చేస్తే 100 అడుగుతాడు. ఎందుకు అనవసరంగా బావా ఓయండి చిట్టి చిన్ని అనలేరు. ఇంకా నయ్యం ఇజ్జు ఇసుకు అనొద్దు. టాటా సీరియో బై బై. ఏమంటే నేను తారదేశం లేచి బాబురాస్తాను తింటా పోతేందండి. అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పింది. ఎంత మర్యాద అండి. ఏమండి ఆ పాడుముండ రంగనాయకి నేను ఎప్పుడు ఎట్టి పిలవలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికేం తెలుసు? పెంపుడు ముండ అంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందిగా. అటైనప్పుడు మన పిల్లలు పెంచుకోవచ్చు కదా. మన పిల్లలు ఏంటి? నువ్వు వచ్చి క్షణం కాలేదప్పుడు మన పిల్లలు అంటున్నా. అదేనండి మన అంటే మన సెకండ్ ఫ్యామిలీ పిల్లలు. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా? చెట్టి గారు మీరు ఇయ్యకపోయినాను ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. కూర్చోర్రా అలా కదండి మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా. అదే మర్యాద అంటే ఇక్కడే పుట్టింది. కూర్చోండి శెట్టి గారు. ఇదిగో అత్తప్ప ఏమని మెమ్మ పిలుస్తుంది. శెట్టి గారు చాలా తెలివైన వారే. ఏమో అనుకున్నాను. కోస్తా వ్యాపారం చేసిన మన దగ్గర వ్యవహారాలు. నేను చెల్లియ చెంతగా శివాను చెంగులాగి పోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుతువాయటూచు బావులు మన్నది మానసమందరో కలుక్కుమన్నది భామ విలామ కావ్యమై వీడి అభినయం కాలా వేళ్ళ ఉంగరం నాకు అనిపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. కొత్త సానికడకు వచ్చినప్పుడు కోడెగాన్లకు పుట్టుకుండలో ఇది ఒకటి కావలేదు. రాగము తీయబోనుట రాగము తీయబోనుట సరాగములాడుట మేలి సొమ్ము నేలాగునలైన సానికనులను పడవేయుట నోరటి వాగుట చప్పుడవు తరణి పైకము కట్టుట భోగి పో
కమ్మగా పాడారు, ఎంత చక్కగా ఉందో అలా నేను పాడేది మయ్య కూడా పాడేవాడండి. అయ్యగారా? మయ్య అసలు గుల్లగుల్లగా పాడతాడు. అయ్యగారా? మయ్య సంగీతం అడ్డగోలుగా నేర్చుకున్నాడు. ఎలా పాడేవారండి? ఇది కూడా వేసి పాడేవాడు. తాళం వేసుకుంటూ పాడేవారా? ఎలా పాడేవారు ఒకసారి పాడండి. కాకపోతే మయ్యది కొద్దిగా బరువు ఎక్కువ. బరువా? సంగీతం మయ్య కింద నుంచి వస్తాడు మయ్య. ఏంటంటే ఏంటండి? అదే సంగీతం అసలు మైకి మైకి చెట్లు ఎవరు బెటర్గా? ఇలా పాడితే ఎవరు మయ్య అన్నాడంటే మొత్తం ఒక వరుస ఈనిట్లు పోయినట్టే. అంతే సంగతులు. అసలు దర్శిలో వాళ్ళు మరి దర్శిలో అసలు మైకి బెటర్గా మైకులు ఎవ్వరు పెట్టరండి. మయ్య అప్పుడప్పుడు భజనకు వస్తుంటాడు. భజనకు వచ్చి మయ్యను చూసి మైకు రోడ్డు దడుచుకుంటారు. మీరు భజన కూడా చేస్తారా? భజన 30 చేస్తాడు మయ్య భజన. మామూలుగా చేయడు. మయ్య అసలు తెల్లవారుదాన్ని లేదు చేస్తాడు భజన. అవన్నీ అక్కర్లేదులేండి శెట్టి గారు. ఎప్పుడైనా చేయలే భజన భజనే కదా. ఏమండి అంటే తెల్లవారుదామని అయితే బాగా అందరికి ఇంత పైన వినపడిద్దని. ఓహో సరే, కానీ మీరు కలిమిలో లోటు లేని వారు కదా. మొన్ననేగా కోటికి పడిగెత్తాం. మరి గాజురాల ఉంగరాలన్నీ ధరించారు ఏమిటండి? గాజురాళ్ళ ఎవడా అన్న ఎదవా సాటుకు పిలవని కలపడతా రాస్కెల్ పోల్ నడింగిరగదీస్తా ఎదవా. శెట్టి గారు తిన్నగా కనపడక నేనే అన్నాను. ఎంత మాట అనేసారండి? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ గోల్డ్ కాటికి మొత్తం దర్శనం చేయించా. ఏమండి గోల్డ్ కాటికి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు. మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వజ్రం, ఓహో, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. చిచి, ఈ కంపు ఏంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. వంపు అంటే క్రాస్ గా పగిలింది. సొంపు అంటే పచ్చ. పచ్చ ఎమరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ. పచ్చ పచ్చ బొట్టేసిన పచ్చి ప్రాయాలనే శెట్టి గారు పట్టింది, మనకు అదృష్టం పట్టింది. పట్టింది పట్టడంలో కూడా అట్టగిట్ట పట్ల అడ్డగోలుగా పట్టింది. శెట్టి గారు ఏమండి పచ్చంటే పచ్చంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? పచ్చంటే నాకు ఇష్టమేనండి. మీకు కూడా ఇష్టమేనా? చూసారా, మన మనసులు కలిసినట్లే మన అభిప్రాయాలు కలిసి మనసున ఉన్నది చెప్పాలను. ఆ నవ్వే నా కొంప ముంచింది. ఎవరు చెప్పాలనున్నది మాటలుగా ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలి పెట్టరు. మళ్ళీ ఇస్తారుగా?
ఏ అంత నమ్మకం లేదా ఏంటి? అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఎందుకండి? ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకం తలుపు లేదు తంతాడండి మా డాడీ. శశి గారు, ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. శెట్టి గారు, మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అక్కడే కదా ఎవరైనా వ్యవహారం. అండి, ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టండి శెట్టి గారు. ఏమండి, రోజు వచ్చేటప్పుడు తెస్తంట, ఆ. పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామనండి. ఇలా చెప్పారు, ఎంతో బాగుంది. ఒకసారి పెట్టరు. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్ము అడిగిపోయి లా, 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 లా. అది కాదని పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంది అనవసరంగా, ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి? నొప్పిగా ఉంది శెట్టి గారు. అంటే మీ సైజు వేరు, నా సైజు వేరు కదా. ఏమండి, పెట్టారు కానీ ఒకటైనందువల్ల ఏమంత అందంగా లేదు. ఒకటేది, రెండేది, మూడేది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. ఇదిగో ఉండండి. వేళ్ళకుండగా ఇదిగో, ఉండండి ఉండండి ఉండండి, ఇదిగో పెట్టుకొని చూసుకోండి. నిన్నే కోరి తీరా నిన్ను చేరి తీరా నిన్నే కోరి నీ దరి చేరి నన్ను దయచూ నన్ను దయచూడరా నన్ను కోరి తీరా. ఏంటి శెట్టి గారు అలా నవ్వుతున్నారు? ఏంటి అలా నవ్వుతున్నారేంటి? ఉంగరం పెట్టేటప్పుడు పట్టు దొరక్క వ్యవహారం దాకా వచ్చింది. అమ్మో, ఒక ఉంగరాన్ని పెట్టి అలా నొక్కారే, మొత్తం ఉంగరాలను పెట్టి నొక్కితే నా బ్రతికి ఏం కావాలి శెట్టి గారు? ఏమండి, ఎంత అందంగా ఉన్నాయో. ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? మరి వీటిని నాకు ఇచ్చినట్లుగా తెలిసిన మీ రంగనాయకు మిమ్మల్ని కదలివ్వదేమో. హూ ఈస్ దట్ ఫెలో? ఆ, దట్ ఈస్ మై వీల్. అవి నా ఓన్, నా సొంతం. మీ సొంతం. నా ఇష్టం వచ్చేళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. వామ్మో, అనవసరంగా నోరు జారాను, చేయి జారావు. పాపం. అయిపోయింది, దెబ్బతింది వ్యాపారం. మయ్య కొంపకు రానీడు, కొట్టుకాడికి రానీడు. అయిపోయింది, దెబ్బతింది వ్యాపారం. ఏమండి, ఓయ్. మీ పరిస్థితి చెప్పలేనంత బాధగా ఉందండి. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? అవి ఏం లేదండి, నా ఒంట్లో ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. మా ఇంటికి వచ్చినప్పుడు బానే ఉన్నారే. ఇప్పుడే ప్రారంభమైంది ఏంటది? లవ్వు. లవ్వా? లవ్ అంటే ప్రేమేగా. ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి. నవ్వండి, నవ్వండి, అబ్బా నవ్వండి. ఏమండి, నా జన్మలో నేను ఎప్పుడు ఇటు నవ్వలేదండి. శెట్టి గారు, ఏయ్, మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? అబ్బే, నవ్వేటప్పుడు నా పేరు అట్నే ఉంది. ఛా, నీ కప్ప మొహమును అలా కాదు, కిలకిల నవ్వాలి. కిలకిలా నవ్వాలి. ఇంకా నయ్యం కింద పడి గిజిగెత్తది అనుకోముల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం. అయితే మీ ఉంగరాలు మీరు తీసుకోండి. తీసుకోండి శెట్టి గారు, తీసుకోండి. 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 పేపర్లో పడిపోవాలా? కోని శెట్టి గారు, మర్డర్ శెట్టి గారు, వ్యాపారం. మీరు చస్తే మాకు దిక్కెవరండి? అంత ఒట్టు పెట్టారు కావున ఇవన్నీ నేనే ఉంచుకుంటాలి. ఏమండి, తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చే అంత పని అయింది. నేను చిలకలుగా చుట్టి పెడతాను. మీరు చిలకలుగా చుట్టిస్తారు, బాగానే ఉంటదండి. అవి కడుపులో పిలకలు వద్దులేండి. అయితే అత్తరాయన అత్తరాజు పిత్ర చేద్దామని. మరి సెంటు పోయినా సెంట అసలు వద్దు. మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టుండి సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయ్యింది. అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చోండి, నేను గంధం పూస్తాను. గన్నమా? అదైతే అందంగా ఉంటుంది, మందంగా పోయండి, అందంగా ఉంటుంది. మీ సరదా తీరింది, నా సరదా తీరింది. పన్నీటి గంధాలు నీకోసమేరా, రాజా, అందాల రోజా, నీ మీద
అందాలు రాగాలు చూపించురా వలపులు నీకు నాచితిలో వలపులు నీకు కోరి వేచేను చాలా నీ మీద మనసు శెట్టి గారు ఏంటో మీరు చేస్తున్నట్టున్నారే ప్రాణంతో దెబ్బతింది. ఏంటో చేస్తున్నట్టున్నారే లేదండి. ఆ? ఆనందం ఎక్కువైనప్పుడు మన పని అట్ట ఆహా సుందరంగా మరువగలేను రావేలా అమ్మతోడు గచ్చి నా దూరంలో ఉన్న ఏలు కూడా తగల్లా ఇంకా నయం బోధన పడ్డాడు కోలాడగడాలని అమ్మ కడుపు కాల మంచి మూడో చెడగొట్టే కొద్ది ముండ నువ్వు నోటి కాడ తీసే కొద్ది ముండ అమ్మా కళ్ళంలో అరుపుల గారి కుప్పలో ఎత్తులు ఎవరంటి శెట్టి గారు ఏమైనా పిండాడా పైకి ఎగ చెప్పాడే చేపకున్న చేయి దాటి పోనెత్తునా ఇదిగోన మా వాచీలు ఉంగరాలు డబ్బులు హారాలు అన్నీ ఇచ్చేసాడే ఇవి అమ్మ మన గుణాలు మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా అమ్మా పెద్దిశెట్టి గారు రవ్వల గాజులు తెచ్చి వరండా మొత్తం కళ్ళు తిరుగుతున్నాడమ్మా నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు అల్లుడు గారి సంగతి ఏదో చూడు. ఒకటి చెప్పి పంపించి అబ్బా ఆయన ఎంత చెప్పినా ఇంట్లో లేదే ఈ వచ్చిన ఆయన తిన్నాడా కొరవచ్చి ఆయన తింటాడు అల్లుడు గారు ఓ అల్లుడు గారు పై కల్లుడు కింద గిల్లుడు ఎందుకు రొల్లుడు ఏది జరగండి నీకు వయసు పెరగదు కానీ బుద్ధి పెరగల అమ్మాయే అమ్మాయి. లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అవును నాయన. ఎండలో పెడితే కరిగిపోద్ది మంచులో పెడితే గడ్డ కట్టు ఇప్పుడు ఏమైంది బండై ఏందా మొహం నిండా అమ్మాయే చెప్పండి బాబు దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది ఒరే అమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన చిన్న పిడత అక్క పడగదులు ఎందుకు పెట్టావు బావగారు తెలియకందులో మూతి పెట్టాడు ఎందులోనే ముద్దు పెట్టింది పిడతలో. ఏ పిడతలో చిన్న పిడతలో తాళరావు బాబు పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెడుతుంది మీ పిడతల ముద్దులు పెట్టడానికి కాశ్మీరీ సొనో గంధంలో కలిపి పూసి స్నో రాసి స్లో చేసింది అనమాట స్నోకి వచ్చిన తిప్పల నాయన ఇవి ముఖం బాగుంది మిరప తోటలో పెడతారు పెడుతున్నట్టుంది తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన అమ్మ శెట్టి గారు సందగడ సవాలని చెప్పి జరిగిన వారని చెప్పి ఏగు జోకల దివాలని చెప్పి ఇక జరిగే నువ్వు కాలం చేయి నువ్వు కాలం చేయి అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే పోయిలే అమ్మ కడుపుల మాడ అమ్మా అమ్మా. పూజన చేయమని ఇంటికి తప్ప చిన్నమ్మాయి కదా చిన్నమ్మాయి. దెబ్బతింది భలే దెబ్బతింది కూర్చోడు కదమ్మా, మనం చిన్న బాబు. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర దేనికి? మహేష్ అది అంతరం అయిపోయింది అంతరం దేనికి? అమ్మాయి తడుచుకుందిగా తమరు భయపడ్డారు తమరు రెండు వేపించుకోండి మనకి వేసేవాళ్ళు వేసారు అయిపోయింది వారం అక్కర్లేదులే నాయన శెట్టి బాబు గారు బాగారా అబ్బా, ఎంత అందంగా ఉంది పేసును బట్టి ఉంటుంది ఏరి మొక్క ఏమి కాంబినేషన్ ఈ అమ్మ కడుపుల మాడ ఒకడు ఉయ్యటం ఒకడు తొడవటం అమ్మా ఏమిటి నీకెన్నిసార్లు చెప్పిన ఓనీ తీసుకురమ్మని అయినా మనం కొనేసుకోకూడదమ్మా ఎవరైనా బావ వరుసన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా అమ్మా ఇది బాగలేనే అయితే వేసుకోమ్మా ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కాదు ఇలా నిలబడు ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోచి పైన పిన్ను ఒకటి పెట్టమ్మా అక్కడ ఒక పిన్ని పెట్టి కింద ఆరముల మేకు దిగొట్టు ఊడిపోకుండా ఉంటుంది ఏమే వారం ఏ వారం చిన్నపిల్లలు పట్టుకుని ఏమిటి? ఏమి టైనింగ్ టైనింగ్ చిన్నపిల్లలు పట్టుకుని. ఏది అసలు ఏ వారం అసలు అమ్మా అమ్మా. నా టోపీ కావాలి అరే పెట్టుకుని అడుగుతారేంటి మీరు పెట్టుకున్నారు కానీ రే మా అమ్మాయి అడిగింది ఇచ్చేసి అయితే వస్తువులు లాక్కుంటారండి మర్యాద లేకుండా అమ్మా ఎలా ఉన్నానే నీకేం మా దేవకన్య ఎందుకు లాగా బాగుంటుంది వస్తువు మంద కాదు అమ్మా అమ్మా చలేస్తుంది అవునమ్మా చలి వేస్తుంది చలి వేస్తుంది చలి వేస్తుంది చలి వేస్తుంది చలి వేస్తుంది
కోటి ఇప్పించవే. వదిలే ఇచ్చేసేయండి. అది వదిలే, వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. మళ్ళీ వేసే ముండ కోటి మిగిలిందిగా. అమ్మా అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడే, మంచి పాట అంటే ఒకటి పాడవే. అలాగేనే. నరకలో పొలమసిలకు అడుగులు ఉన్నాగా. నేనిగా పసిరి వన్నెల మెరుపులు నచ్చినవా. ఓ శనీయమ్మ అక్కడి మాడ ఊరు రోత పట్టేదే కదా ముండలారు ఎవరు. మీరే కదా బాబు పోదాం పా అని అడిగి పెద్ద పుట్టను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. ఏమిటి అమ్మా ఏమిటి నాకే నీకు ఈ చలిగాలికి ఏం కావాలనిపిస్తుంది? నాకే నీకు అది కావాలి. అరే కట్టుకుని అడుగుతారండి. మీరు కట్టుకున్నారు కనుకనే మా అమ్మాయి అడిగింది, ఇచ్చేసేయండి. పంచా ఒక తుండు కొట్టేయడమ్మ గోస పెట్టుకొని వచ్చి పోతాను. ఈ అమ్మ కడుపును మాడాలి. అయినా పంచం చేసుకుంటావే. అమ్మా లంగా కుట్టించుకుంటాను. లంగాకి ఎన్ని మీటర్లు కావాలి? 3 మీటర్లు కావాలి. ఆ మూలన కత్తి పెడితే రావే. కత్తి పెట్టండికే. ఆ ముందు 3 వరకు కోసిస్తా. దెబ్బతింటారు అవసరంగా. దేనికి? నన్ను నచ్చపోతారా? దేనికి? మా మాకు ఇద్దామనే ఉంది. ఏంటి లోపల నాకు డైరీ లేదు. నీ అమ్మ కడుపులు మాడ. మా ఇంట్లో పందికొక్కులు తిరుగుతున్నాయి బాబు. అసలు మయ్యాజీ బజారు కుద్ర ఎదవాంటి ఎదవిన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు. అమ్మా బాబు గారు అది నాకు బ్రహ్మాండంగా జరిపోయింది. బావా నీ యాది మమ్మకి కరెక్ట్ సరిపోయింది. నాదేందమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరాదని మీ అమ్మ కరెక్ట్ గా సరిపోద్ది. రేపు వద్దువు గాని తూరుపు తెల్లవారే ఓరాయి వేళకు. సొమ్మంతా తీసుకొని పోరాడు. బాబు గారు మీ నాన్నగారు వచ్చారు. ఏంది మైకి కాదా ఉందా? ఏ ఎడబావాలి ఎందుకు? ఇటు వచ్చాడు మీరు. ముంచారు కొంపేళ్ళు.